ఈ టౌన్లో సర్వీస్ చేస్తున్నారు. ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు స్కూల్కి రావాలి. చాలామంది పేరెంట్స్ వస్తారు. టీచర్స్ స్టూడెంట్స్కి మీరు మోటివేట్ చేయగలిగితే బాగుంటుంది. సో ఈ సందర్భంగా వాళ్ళు కూడా నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. సో ప్రభుత్వం ఉద్దేశం ఒకటి, ప్రభుత్వ పాఠశాలలో మంచి జరగాలి, ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పిల్లడికి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్క టీచర్ కృషి చేయాలి. తర్వాత స్కూల్లో ఏమేమి జరుగుతుంది ఆ సూచన ప్రతి పేరెంట్స్కి ఇవ్వాలి. ఒక మంచి ట్రాన్స్పరెంట్, ఒక అకౌంటబుల్, ఒక ప్రణాళిక పరంగా ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఉన్నత పాఠశాల 75-76 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇక్కడ చదువుకొని ఈరోజు ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నా. నాకు బేసిక్గా మొదటి నుంచి స్టేజ్ ఫియర్ అన్నది ఉండేది. స్టేజ్ ఫియర్ పోవాలంటే మాకు ఆ రోజుల్లో ఈ యాక్టివిటీస్ లేకున్నాయి. ఒక స్టేజ్లో మాట్లాడటము, ఒక మీటింగ్లో మాట్లాడటము అవన్నీ మాకు తెలియకున్నాయి. ఈ రోజు కూడా నాకు స్టేజ్ ఫియర్ ఉంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ జనరేషన్ రాకూడదు. నా గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలు రావాలి. వీళ్ళు ఎప్పుడు కూడా ఎంప్లాయీస్గా ఉండకూడదు, ఎంప్లాయర్గా ఉండాలి. అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఉద్యోగం చేయకూడదు, చేసే పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ డయాస్ని నా మిత్రుడు రామచంద్ర గారికి ప్రపోజ్ చేశాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. నా మిత్రుడు రమేష్తో, మేమిద్దరు క్లాస్మేట్స్, చిన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి క్లాస్మేట్స్. నా మిత్రుడు కూడా ఇది మంచి సలహా, పిల్లలకు యాక్టివిటీస్ పెరగాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెరగాలి అంటే ఒక డయాస్ ఉండాలి. ఆ డయాస్ నుంచి వాళ్ళు మాట్లాడగలరు. మన పాత రోజులాగా లేవు ఇవన్నీ అన్న ఉద్దేశంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు ఇచ్చిన P4 స్కీమ్ కింద 18 లక్షలు పెట్టి కట్టాను. నేను విద్యార్థులని, టీచర్లను కోరుకునేది ఒకటే, ఈ సదుపాయాన్ని వాడుకోండి, నెక్స్ట్ జనరేషన్కి మన భవిష్యత్తు చూపిస్తాం అన్న ఉద్దేశంతో చెప్తున్నాను.